అవును. చూడండి సార్, నెక్స్ట్ ఏంటండి, ఆపరేటర్స్. చూడండి, మీకు అప్ టు డేటా స్ట్రక్చర్స్ వరకు అయిపోయాయి. టోటల్ ఎన్ని ఉన్నాయండి, డేటా టైప్స్ ఎన్ని, టోటల్ డేటా టైప్స్ ఎన్ని, టోటల్ డేటా టైప్స్ ఎన్ని అండి? చెప్పాలి, ఉన్నారా లేరా? మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే క్లాస్ ఆపేస్తాం చెప్తున్నాను. ఇంటూ బూలియన్ లిస్ట్ టపుల్ సెట్ 9 సార్ మొత్తం. 9 9 చెప్తున్నానా నేను? ఇంటూ ఫ్లోట్ 9 చెప్పినానా సార్? నిన్నటి వరకు 9 చెప్పినానా మీకు? లేదు సార్. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నావు మళ్ళీ నువ్వు. కౌంట్ చేయండి సార్, ఎన్ని ఉన్నాయి టోటల్? ఫండమెంటల్, అడ్వాన్స్డ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. మళ్ళీ టెస్ట్ రాయాలి, ప్రాక్టీస్ చేసినామని చెప్తున్నారు మీరు. ఒకళ్ళు కూడా క్లాస్కి రెగ్యులర్ గా రావట్లేదు మీరు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. వీడియోస్ ఉంటున్నాయి కదా అని, అంతే కదా, వీడియోస్ ఆపిచ్చేస్తే సరిపోతుంది. వీడియోస్ పెట్టకుండా అప్పుడు రెగ్యులర్ గా వస్తారు క్లాసెస్కి. ఎన్ని సార్ టోటల్ ఎన్ని? ఎన్ని సార్? తేజ, కీర్తి, 12 గౌతమి నువ్వు ఇప్పుడు మిస్ అయినావు కదా, గుంటూరు. నెక్స్ట్ మీ ఇద్దరు. చెప్పాలండి. మీరు అసలు ప్రాక్టీస్ చేయట్లే. ప్రాక్టీస్ చేస్తే ఎన్నో తెలుస్తాయి. కనీసం మీకు చెప్పిన కౌంట్ చేసిన లోపు చెప్తారండి, అవి కూడా చేయట్లేదు. సార్ 13 సార్. 13 చెప్పినానా? ఒకసారి ఏమేమి ఉన్నాయో చెప్పమ్మా. సార్ న్యూమరిక్ టైప్స్ లో ఇంటూ, ఫ్లోట్, ఇంకా కాంప్లెక్స్, ఇంకా స్ట్రింగ్, లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ టైప్స్ లో సెట్, ఇంకా ఫ్రోజన్ సెట్. హలో, రాలేదండి ఇంకా బూలియన్ టైప్, బైట్స్, ఇంకా బైట్ అర్రే 1 టైప్. ఇంకేమైనా ఉన్నాయా? ఓకే ఓకే, ఒకసారి చూడండి. డేటా అనలిటిక్స్ అని డేటా సైన్స్ రెండు ఉన్న జాయిన్ చేసేయండి. సరే, 11కి చెప్పండి. 11కి చెప్పండి. వీళ్ళకే పంపించండి. సరే మేడం, ఆన్లైన్. సరే మేడం. ఏమైంది? మరి ఏం టైమింగ్? ఊరికేనా? ఎందుకులే, వెళ్తున్నాలే సార్ అని చెప్పండి.
చిన్న వర్క్ చేసి వెళ్తాం సార్. సార్ టోటల్ కౌంట్ చేసుకోండి సార్. మీరు అసలు ఏం చదవట్లే, మీరు అసలు ఏమీ చదవట్లే. చూడండి ఒకసారి. మీరు అక్కడ ఉన్నాయి జస్ట్ చెప్పినా కానీ మీకు తెలిసిపోతుంది కదా సార్. ఇవాళ ఎగ్జామ్ ఉంది. ఎందుకుండదు, ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. సార్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే చెప్పండి, క్లాస్ ఆపేస్తాను. ప్రాక్టీస్ చేయకుండా మీకు క్లాసులు చెప్పుకుంటూ వెళ్తే యూజ్ ఏం లేదు. చూడండి సార్, ఫండమెంటల్ ఎన్ని ఉన్నాయి? ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్, స్ట్రింగ్, అడ్వాన్స్డ్ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఇంకేం చెప్పినాను? ఇవి ఎన్ని అయినాయి సార్? 5 + 4 ఎన్ని అయినాయి? 9 సార్. 9 అయినాయి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళండి. ఏం చదువుతున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు. మీరు డేటా టైప్స్ ఎన్ని కానీ చెప్పలేకపోతున్నాను. సింపుల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీరు. మీకు బయట ఎన్ని చెప్పరు సార్. మీరు చెప్పినట్టు ఆ 5 నేను ఏదైతే పైన రాసినానో అవి వరకే చెప్తారు. ఇవన్నీ ఎవరో చెప్పరు మీకు ఎన్ని డేటా టైప్స్. కానీ మీరు ఇంటర్వ్యూలో కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు. బెనిఫిట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఇది. దీనికి ఆన్సర్ చెప్తే వాళ్ళకి పాజిటివ్ ఇంప్రెషన్ కంపల్సరీ పడతారు. ఎందుకంటే మాక్సిమం పీపుల్ ఏ ఇన్స్టిట్యూట్ లో మీకు 14 చెప్పరు డేటా టైప్స్. ఎక్కడికైనా వెళ్ళండి. ఎన్ని అయినాయి సార్? అప్ టు డిక్షనరీ ఎన్ని అయినాయి? 9. నెక్స్ట్ ఏముంది చూడండి డిక్షనరీ తర్వాత. రేంజ్ సార్. ఎన్ని? నెక్స్ట్ 11, 12, నెక్స్ట్ 13, నెక్స్ట్ 14. మరి మీరు ఎన్ని చెప్తున్నారు? సార్ నేను రేంజ్ మర్చిపోయాను సార్. ఎందుకు మర్చిపోతావు సార్? ప్రాక్టీస్ చేస్తే మర్చిపోవు. ప్రాక్టీస్ చేయట్లేదు మీరు. మినిమం డేటా టైప్ చెప్పి కూడా చెప్పడానికి ఏం సార్ మీకు? ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఎలా తెలుస్తుంది? రెగ్యులర్ క్లాసులు వినరు, రెగ్యులర్ గా రారు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. క్లాసెస్ జరగాలి, టైం టు టైం అవ్వాలంటారు. మళ్ళీ ఎలా అవుతాయి సార్ ఇవన్నీ? మినిమం డేటా టైప్స్ మళ్ళీ ఎన్నో కూడా తెలియదు మీకు. మరి ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటనేది మీకు ఇంకెలా తెలుస్తుంది? ప్రాక్టీస్ చేసినారు అసలు? ప్రాక్టీస్ నోట్స్ ఓపెన్ చేయండి. ఒక్కొక్కరు అసలు ప్రాక్టీస్ చేసి ఓపెన్ చేయండి. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? స్క్రీన్ షేర్ చేయండి నాకు. ప్రాక్టీస్ చేయరు, ఏం లేదు. చూడండి సార్, నెక్స్ట్ రేపు మాత్రం ఎగ్జామ్ పెడతాను కంపల్సరీగా మీరు. అప్ టు ఆపరేటర్స్ వరకు చూడండి. ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం మనకి మెయిన్ గా చూడండి. మనకి అర్థమెటిక్ అని లాజికల్ అవుట్పుట్ రాని కోసం మనం ఆపరేటర్స్ అని యూజ్ చేస్తాం. మనకు ఒక్కో దానికి ఒక్కో ఆపరేటర్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఓకేనా? చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఎందుకండి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఏమేమి ఉన్నాయండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్? ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులో, రిమైండర్. ఓకేనా? ఇవన్నీ మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఎందుకు యూజ్? చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. చెప్పాలి ఎంత వస్తుంది అవుట్పుట్? 8. నెక్స్ట్ 8 సార్. నెక్స్ట్ 6. నెక్స్ట్ 4. నెక్స్ట్ 4.0. డివిజన్ ఎప్పుడు మనకి ఫ్లోట్ లోనే వస్తుందండి. డివిజన్ వాల్యూ మనకి ఎప్పుడు ఫ్లోట్ లోనే వస్తుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఫ్లోర్ డివిజన్ అంటున్నారు. ఫ్లోర్ డివిజన్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ అనమాట. మనకి ఏదైతే కోఎఫిషియంట్ వాల్యూ వస్తుందో
దాన్ని చూడండి 5/16 వేస్తారు. చూడండి ఒకసారి డివిజన్ చేయండి. డివిజన్ చేసినప్పుడు రిమైండర్ వస్తుంది, మనకి కోఎఫిషియంట్ వాల్యూ వస్తుంది. ఎంతైతే కోఎఫిషియంట్ వాల్యూ ఉంటుందో అది అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు కోఎఫిషియంట్ వాల్యూ ఎంత వస్తుంది? 3.2. ఎంత? 3.2. పాయింట్స్ లో రాదండి, మనకి ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మాడ్యులో చూడండి. మాడ్యులో నథింగ్ బట్ రిమైండర్. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు అక్కడ ప్రతి చోట యూజ్ అవుతాయి ఇవి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సింగిల్ గా కాదు, ఇవన్నీ కలిపి ఉంటాయి. అప్పుడు మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుంది అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ప్రాక్టీస్ చేయకుండా మాత్రం రేపు క్లాస్ లాగిన్ అయినారంటే బాగోదు. చెప్పండి ఒకసారి అవుట్పుట్ చెప్పండి. రిమైండర్ ఎంత వస్తుంది? 5/16. 1. 1. రిమైండర్ 1. నెక్స్ట్ పవర్ ఆర్ కోఎఫిషియంట్, సారీ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. 100. 100. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? అమ్మాయి ఒకటే చెబుతుంది. అవుట్పుట్ Plus 5. 5 plus 10. 10 is 50. 50, sir. అమ్మా 50. చూడండి సార్, 3 + 2 5 ఇంటూ 5 + 5 ఎంత? 10. 5 × 5 5 × 10 10. 50. 50. నెక్స్ట్ చూడండి, ఇది అర్థమెటిక్ ఆపరేటర్. మనం ఏదైతే చేసామో దాని ప్రిసిడెన్స్ ఎలా చేయాలంటే, ఇది మనకి అన్ని కలిపి ఉన్నప్పుడు ఇలా పెరాన్సిస్ లో ఉన్న, మాడ్యులస్ లో ఉన్న, కోఎఫిషియంట్ లో ఉన్న, అర్థమవుతుందండి, పవర్ లో ఉన్న, ఫ్లోర్ డివిజన్ లో ఉన్న, ఇవన్నీ మనకి ఒకేలాగా కల్పించినప్పుడు, ఇలా అన్ని కల్పించినప్పుడు ఇది ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ పెరాన్సిస్, తర్వాత ఎక్స్పోనెంట్స్, తర్వాత ఫ్లోర్ డివిజన్, తర్వాత డివిజన్, మాడ్యులస్, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. ఇది ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలన్నమాట. ఒకసారి చూడండి, ఇక్కడ 5 × 5 ఉంది, ప్లస్ 5/5 -5 ఉంది. ఒకసారి దీని అవుట్పుట్ ఎంత వస్తుంది? ఈ ఆర్డర్ లో చెప్పండి. ఇక్కడ ఆర్డర్ ఉంది ఆల్రెడీ, మీకు ఆర్డర్ ప్రకారం చెప్పండి అవుట్పుట్. ఫస్ట్ పెరాన్సిస్ ఉన్నాయా? లేవు, sir. లేవు. ఎక్స్పోనెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఫ్లోర్ డివిజన్ ఏమైనా ఉందా? ఫ్లోర్ డివిజన్ చూడండి ఒకసారి, ఫ్లోర్ డివిజన్ ఎలా ఉంది? 2. ఇలా ఎక్కడైనా ఉందా? లేదు సార్. నెక్స్ట్ డివిజన్ ఉందా? లేదు. డివిజన్ ఉందా? ఉంది. డివిజన్ ఇది డివిజన్ ఉందా? ఉంది. చెప్పండి. నెక్స్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఎడిషనల్ సబ్ట్రాక్షన్ అనమాట. ఎందుకంటే మనకి మాడ్యులో కూడా లేదు కాబట్టి. అవుట్పుట్ చెప్పండి. Plus 1. 27. Plus 1. 26. 26. 5. 21. 21, sir. 21. డివిజన్ ఎప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందండి? మనకి ఫ్లోట్ వాల్యూలోనే వస్తుంది. వెన్ వి యూజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ద బూలియన్ వాల్యూస్ విల్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్ వాల్యూస్. మనకి ఏమవుతుందండి? అర్థమెటిక్ ఆపరేటర్స్ బూలియన్ వాల్యూస్ విల్ ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ టు ఇంటీజర్ వాల్యూస్. మనకి ఎలా ఉన్నా సరే, బూలియన్ వాల్యూస్ ఉన్నా, అర్థమెటిక్ వాల్యూస్ ఏదైతే ఆపరేటర్స్ మనం ఏదైతే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఇవన్నీ మనకి ఎలా వస్తాయి? అవుట్పుట్ అనేది ఇంటీజర్ లోనే వస్తుంది. చూడండి ఇప్పుడు 2 + 2 ఎంత అవుతుంది? 2. 2 అవుతుంది. నెక్స్ట్ 3.9. 3.9. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? తేజ అర్థమవుతుందా నీకు? సార్ అర్థమవుతుంది. మరి ఎవరు రెస్పాండ్ అవుతారు? ఆమె హెల్త్ బాగాలేదు అయినా ఆమె రియాక్ట్ అవుతుంది, నీ నుంచి ఒక్క మాట రావట్లే.
చెప్పు. అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏం ఎర్రర్ వస్తుంది. ఎర్రర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటండి? అర్థమైందా? అర్థమెటిక్ ఆపరేటర్ అర్థమైందండి. మీరు కొత్తగా చేసేది ఏం లేదు, అన్ని మీరు చిన్నప్పటి నుంచి చేసేవి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటండి? అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ చూడండి ఒకసారి. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం చూడండి. ఎందుకు యూజ్ చేస్తామండి అసైన్మెంట్ ఆపరేటర్స్? టు అసైన్ ది వేరియబుల్స్. మనం ఒక వాల్యూకి ఒక వేరియబుల్ అసైన్ చేయని కోసం, ఒక వాల్యూకి ఒక వేరియబుల్ అసైన్ చేయని కోసం మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. కంపేర్ చేస్తారు చూడండి ఒకసారి ఇక్కడ. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పైథాన్ టు అసైన్ టు వేరియబుల్. చూడండి ఏమేమి ఉన్నాయి మనకి. సింబల్ చూడండి ఇక్కడ. ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు. ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు, డివిజన్ తెలుసు, మాడ్యులో తెలుసు, ఫ్లోర్ డివిజన్ తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు. అన్నిటికీ ఈక్వల్ యాడ్ అయింది. చూడండి అన్ని కంపేర్ చేస్తుంది అనమాట వాల్యూస్. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి? ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ రైట్ సైడ్ అయితే ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ డోరేమన్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏముందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? చూడండి నెక్స్ట్. అర్థమైందండి? అర్థమైంది. చెప్పాలి, అవుట్పుట్ చెప్పాలి. అవుట్పుట్ ఎంత సార్? 10. 10. నెక్స్ట్ దీని యొక్క ఐడి ఆల్రెడీ మీకు తెలుసు. ఐడి ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది. నెక్స్ట్ a+1 అన్నారు. అవుట్పుట్ ఎంత? 11. ఆల్రెడీ మన దగ్గర a=10 ఉంది. 10+1 11. నెక్స్ట్ దాని యొక్క ఐడి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ a-(4) అన్నారు, కానీ మనకి a=a-4 ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు కంపల్సరీగా మీరు రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు కానీ, మీకు ఏదైనా టెస్ట్ రాసేటప్పుడు టెక్నికల్ గా క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అర్థమవుతుందా? చెప్పండి, అవుట్పుట్ చెప్పండి. ఏమైంది? లేవా? సరిగ్గా 6 సార్. చూడండి. 1 minute చూసి 11 - 4 ఎంత సార్? ఓ సారీ, నేను 10 తీసే కన్సిడర్. బయటికి లాగా 11 అయింది కదా సార్. 11 వచ్చింది. ఏలో ఎంత ఉంది? 11 ఉంది. 11 ఇప్పుడు a=a-4 అన్నారు. 11 - 4 ఎంత? 7 7. నెక్స్ట్ a=a*2 అన్నారు. 7 × 2 ఎంత? 14 సార్. 14. నెక్స్ట్ 14/2 సరిగ్గా చూడొద్దా? 7.0. మేడం మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చు, బయట మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ చూడండి కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ ఏంటండి? కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. చూడండి ఎందుకండి కంపారిజన్ ఆపరేటర్ ఏం చేస్తుంది? మనకున్న వాల్యూస్ ఏదైతే డేటా ఉందో వాటిని కంపేర్ చేయని కోసం యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ ది వాల్యూస్. ఇట్ ఐదర్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అకార్డింగ్ టు ది కండిషన్ ప్రకారం మనకి అది కంపేర్ చేసి, ఇచ్చిన డేటాని కంపేర్ చేసి మనకి అది ట్రూ అవుతుందా, కండిషన్ ఇచ్చింది కంపేర్ చేసిన తర్వాత, లేదంటే ఫాల్స్ అవుతుందా అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. చూడండి కంపారిజన్ ఆపరేటర్స్ ఏమో ఉన్నాయి. గ్రేటర్ దెన్, లెస్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ మనకి కంపేర్ చేయడానికి, వాల్యూస్ ని కంపేర్ చేయడానికి కోసం యూజ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నారు? 45 > 34 అన్నారు. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? 45 > 34 ట్రూనా ఫాల్సా? ట్రూ సార్. ట్రూ. నెక్స్ట్ 56 < 23 ఫాల్స్ సార్. 56 23 కన్నా తక్కువ అంటున్నారు. ఫాల్స్. నెక్స్ట్ చెప్పండి.
నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది? false, sir. ఫాల్స్. Yes. నెక్స్ట్ True నెక్స్ట్ is not equal. 3 is not equal to true, sir. నెక్స్ట్ 1 is greater than or equal. True. నెక్స్ట్ False. False, sir. నెక్స్ట్ True. True, sir. నెక్స్ట్ False. False. వై ఫాల్స్ ఎందుకండి? హై ఈక్వల్ టు హై కదా. Case sensitive words. కేస్ సెన్సిటివ్. నైస్, వెరీ గుడ్. అర్థమైందండి? కంపారిజన్ ఆపరేటర్ అర్థమైందా? Yes. జస్ట్ మనకున్న డేటాని మన దగ్గర ఏమైతే ఉంటాయో అవి జస్ట్ కంపేర్ చేస్తారు అంతే, ఉన్న డేటా. ఓకేనా? మీకు వీటిలో తెలియని ఏమీ లేవు, జస్ట్ జీవన్ టైప్ ఇది మీకు అంతే. ఆపరేటర్స్ చూడండి. నెక్స్ట్ ఏంటిది? లాజికల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఏంటండి? లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏముందో చూడండి. మనకేమొస్తుంది అవుట్పుట్? ఇట్ రిటర్న్స్ బూల్ టైప్ ఓన్లీ. True. చూడండి, ఇట్ రిటర్న్స్ బూల్ టైప్ ఓన్లీ. మనకి ఏమొస్తుంది? మనకి బూల్ టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లో మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి, లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయండి? అండ్, ఆర్, నాట్. ఏమేమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్ ఆపరేటర్స్ అనేవి మనకి లాజికల్ ఆపరేటర్స్. వెన్ యూ హ్యావ్ ఆర్ ఆపరేటర్, మనకు ఆర్ ఆపరేటర్ ఉందంటే అట్లీస్ట్ వన్ కండిషన్ షుడ్ బి ట్రూ. ఏమవ్వాలండి? ఆర్ ఆపరేటర్ ఉందంటే అట్లీస్ట్ మనకి ఒక కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. అప్పుడే మనకి ఓవరాల్ అవుట్పుట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? మనకి రెండు కండిషన్స్ ఇలా తీసుకున్నప్పుడు దీంట్లో మినిమం ఒక కండిషన్ అయినా ట్రూ అయినప్పుడు మాత్రమే దీని యొక్క అవుట్పుట్ మనకి ట్రూ అవుతుంది. అదే అండ్ కండిషన్ తీసుకున్నప్పుడు మనకి రెండు కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఎన్ని కండిషన్స్ అయితే ఉన్నాయో అన్ని కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రూ అవ్వాలి, ఇది ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు ఓవరాల్ అవుట్పుట్ ట్రూ వస్తుంది. కానీ ఆర్ ఆపరేటర్ లో ఎనీ వన్ కండిషన్ షుడ్ బి ట్రూ అనమాట. ఒకటి కండిషన్ ట్రూ ఉంటే మాత్రం మనకు ఓవరాల్ అవుట్పుట్ కూడా ట్రూనే అవుతుంది. ఓకేనా? అర్థమైందా? లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే And or not. అండ్, ఆర్, నాట్. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? True was. True, sir. నెక్స్ట్ False, sir. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటండి? నాట్ ట్రూ అంటే ఏం సార్? False, sir. మరి దాన్ని చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాట్ ఫాల్స్ అంటే True. True. ట్రూ, అంతే కదా. అది కానీ ఇదే కదా మేడం, ట్రూ ఆర్ ఫాల్స్ లోనే వస్తుందని చెప్పుకున్నాము. ట్రూ కానీ ఏంటిది? ఫాల్స్. ఫాల్స్ కానీ ఏంటిది? ట్రూ. True. ఎవరు మేడం? శైలజ, షాదిని. కూర్చో. చూడండి, నెక్స్ట్ ఏంటండి? దీని యొక్క అవుట్పుట్ చెప్పండి ఒకసారి. మై స్ట్రింగ్ ఈక్వల్ టు ఐ2 తీసుకున్నారు. చూడండి, ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నారు. ఈజ్ ఆల్ఫా ఆర్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అన్నారు. ఓకేనా? అవుట్పుట్ ఏమొస్తుంది? ఆల్రెడీ మీకు ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినారు.
చెప్పాలి మేడం. ట్రూ వస్తుంది సార్. ఆ రెండిటిలో ఆల్ఫాబెట్స్ ఉన్నాయా, ఆల్ఫా న్యూమరిక్స్ ఉన్నాయా అని. ఆల్ఫాబెట్స్ ఉన్నది ఏమవుతుంది? ఆల్ఫా ఉంది కాబట్టి ఆల్ఫాబెట్స్ ఉంది కాబట్టి అది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ అన్నారు. ఆల్ఫా న్యూమరిక్ లో మనకి ఆల్ఫాబెట్స్ విత్ నెంబర్స్ ఉండాలి. ఉన్నాయా? లేవు సార్. లేవు. సో అది ఫాల్స్ అవుతుంది. ట్రూ ప్లస్ ఫాల్స్ ఏమవుతుంది మనకి? ఆర్ ఆపరేటర్ లో ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? ట్రూ వస్తుంది. దానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? చూడండి, ఇక్కడ లాజికల్ ప్రిసిడెన్స్ మీకు ఇది లాజిక్ ఇవే ఉంటాయి. ట్రూ అండ్ ట్రూ, అందులో ఏంటి? ట్రూ అండ్ ట్రూ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఓవరాల్ గా ట్రూ అవుతుంది. అర్థమవుతుందా? మనకి ట్రూ ఫాల్స్ వచ్చినా, ఫాల్స్ ట్రూ వచ్చినా, ఫాల్స్ ఫాల్స్ వచ్చినా అండ్ ఆపరేటర్ లో మనకి అన్ని ఫాల్స్ అవుతాయి. కానీ ఆర్ ఆపరేటర్ వచ్చేసి దానికి ఆపోజిట్ అన్నమాట. ఫాల్స్ ఫాల్స్ కండిషన్ లో మాత్రమే మనకి ఫాల్స్ అవుతాయి. ట్రూ ఫాల్స్ వచ్చినా, ఫాల్స్ ఫాల్స్ వచ్చినా, సారీ, ట్రూ ట్రూ వచ్చినా, ట్రూ ఫాల్స్ వచ్చినా, ఫాల్స్ ట్రూ వచ్చినా ఓవరాల్ గా ఏమవుతుంది? ట్రూనే అవుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ దీని అవుట్పుట్ చెప్పండి. ట్రూ ట్రూ ఫాల్స్. ఫాల్స్ సార్. ఫాల్సా? ఫస్ట్ చూడండి, అండ్ ఆపరేటర్ ఉంది, ఫస్ట్ ఆర్ ఆపరేటర్ ఉంది, తర్వాత అండ్ ఆపరేటర్ ఉంది. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఆపరేటర్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆర్ ఆపరేటర్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ అండ్ ఆపరేటర్ చెక్ చేయండి. అండ్ కంపేర్ చేసిన తర్వాత ఈ అండ్కి వచ్చిన అవుట్పుట్ తో ఆర్ ని కంపేర్ చేయండి. ఓకేనా? అట్లానే చేసినారా? చూడండి, లాజికల్ అండ్ ఫాలోడ్ బై లాజికల్ ఆర్. అర్థమవుతుందా? ఓకే సార్. ట్రూ సార్. అయితే సేమ్ అవుట్పుటా? లేదు సార్. ట్రూ. ట్రూనా? అది అందుకనే రాంగ్ రాకూడదు అనమాట. ఫస్ట్ అండ్ ఆపరేటర్, ఎప్పుడైనా సరే మీరు అండ్ ఆపరేటర్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆర్ ఆపరేటర్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటండి? ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇక్కడ వరకు చాలండి, మళ్ళీ మీ బుర్ర ఎక్కువ తినేసినట్లు ఉంటుంది. ఇవి చూస్తుంది. ఫోటోస్ తీసుకోండి సార్. ఓకే అని సార్. ప్రాక్టీస్ చేయండి సార్. మీరు ప్రాక్టీస్ చేయకుండా రేపు మాత్రం క్లాస్కి వచ్చినారు అనుకోండి, ఒప్పుకునేది లేదు. రేపు టెస్ట్ రాయాలి మీరు. ఈ రోజు 4 అయిన వాళ్ళకి రేపు అని చెప్తున్నా. ఎన్ని వర్క్ ఉందా? ఎన్ని వర్క్ ఉందా ఏంటి? తీసుకోండి, తీసుకోతే సార్ పైకి మూవ్ చేయండి. మూవ్ చేయండి. వస్తున్నారు కదా. సార్ మూవ్ చేయండి. రేపు టెస్ట్ మాత్రం మంచిగా రాయలేదనుకోండి సార్, మీకు పద్ధతిగా ఉండదు. సార్ మూవ్ చేయండి. ఎవరు చూడమన్నారు మేడం? మ్యాచ్ అయిపోయిన 1 నిమిషంలో స్టేటస్ పెట్టినావుగా. సార్ మూవ్ చేయండి. దేనికి? మ్యాచ్ గెలిచినందుక? నేను చూడలే. స్టేటస్ చూసిన. సార్ మూవ్ చేయండి. స్టేటస్ ఏం పెట్టలేదు కదా.
ఆల్రెడీ 3 days 4 days ఇచ్చిన టెస్ట్ కి. అవును, మీకు ఎప్పటి నుంచో పెట్టట్లే, ఎప్పటి నుంచో పెడతా అంటున్నాను. ఎప్పుడు సిలబస్ అప్పుడు చేయకుండా ఏం చేస్తాను. నువ్వేమన్నా ఫ్రైడే ఏమన్నా సార్ సాటర్డే సండే చదివేస్తాం సార్, మండే రాసేస్తాం సార్ అన్నా. మ్యాథ్స్ ఉన్న సంగతి కూడా మీకు తెలుసు ఆ రోజు. చదవాలి కదమ్మా. 34 నుండి. Creating over the list. సార్ ముందే. And it will be ఇవి కూడా రాసేయండి సార్, ఐడెంటిటీ ఆపరేటర్స్ వద్దులే, రేపు రాదులే, ఇక్కడ వరకు రాయండి చాలు. ప్రాక్టీస్ చేయండి అప్ టు సిలబస్. ఈ రోజు ఆపరేటర్స్ ఎక్కడ అయిపోయినా అక్కడ వరకు రాయాలి రేపు టెస్ట్. సార్ అంటే టెస్ట్ అంటే ఎట్లా ఉంటుంది సార్? నేను క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్స్ రాయాలి. ఇంకా టెస్ట్ ఎలా ఉండేది ఏంటి, ఎలా ఉంటది టెస్ట్? స్కూల్ నుంచి రాయట్లే. డెఫినేషన్స్ ఏం అడుగుతాను ఏం చేస్తాను నాకు తెలీదు, మీకు చెప్పిన దాంట్లోనే ఉంటది. సో పిన్ టు పిన్ చదువుకోండి. ఏది అడుగుతానో నాకు తెలియదు, అప్పటికప్పుడు క్వశ్చన్స్ ఏదైతే నా మైండ్ లో వస్తాయో అవే ఇస్తాను. సరే సార్. ఎక్కువ స్లైసింగ్, ఇండెక్సింగ్, టైప్ కాస్టింగ్ ఇవి చూసుకోండి. ఓకే సార్. అలానే డేటా టైప్స్ నుంచి ప్రతిదీ కంపేర్ చేసినా అడుగుతాను, బిట్వీన్ కంపేర్ చేసి అడుగుతాను. ఓకే సార్. ఫస్ట్ టెస్ట్ కాబట్టి చెప్తున్నా, నెక్స్ట్ నుంచి చెప్పను. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. నోట్స్ చేసే వాళ్ళకి గ్రూప్ లో, ఓకేనా? ఓకే సార్. యా, ప్రాక్టీస్ చేయకుండా ఉన్నారనుకోండి రేపు మీరు క్లాస్ జాయిన్ అవ్వద్దు. ఓకే సార్. అర్థమైంది అమ్మాయిలు? Yes, sir. యా, ఓకే, బాయ్ దెన్. బాయ్. మేడం మీరు రండి. కూర్చో చేయడంలో. ఏసీ తగ్గిందయ్యా, తల లేదా ఆపి తగ్గించు. ఎంత ఉంది? చెప్పు. రిమోట్ ఉంది, సారీ సార్. సెలెక్ట్లే నాకు సెలెక్ట్ చేస్తాను. నేను పొద్దుట నుంచి కూర్చొని ఉన్నానుగా. బంద్ చేయి, కాసేపు డోర్ వేసేయండి సరిపోతుంది. చెప్పండి మేడం. డెమో డేటా అనలిటిక్స్నా?